సినిమాని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with awesome Api. So let's welcome them. మీ లోకల్లోనేనా లవ్వులు మా లోకల్లో ఉండవు అనుకుంటున్నారా ఏంటి? మేము మీకంటే అప్డేటెడ్. చంటి గారు లోకల్, మన చుట్టూ ఉన్న ఆకుల్ ఆకుల్. అరే ఏంట్రా సంగతులు? అన్నా మన గ్రహంలోకి కొత్త ఫిగర్ వచ్చిందన్నా. ఏంది చంటి గారు తెలియకుండా కొత్త ఫిగర్ వచ్చిందా? అవునన్నా. ఏదిరా ఇంతకే? అది కూడా వస్తుంది. గుంట పేరేంటి? సుచిత్ర. ఐ లవ్ యూ. మా నాన్న కమిషనర్. మా నాన్నకి తెలిసిందంటే నీ తాట తీస్తాడు బోసిడీకే. ఒకటే గుర్తు పెట్టుకో, తినే అన్నం మెతుకు మీద వాడి పేరు రాస్తదంట. నా తోక మీద నీ పేరే రాశాను ఎప్పుడో నేను. మా నాన్నతో చెప్తాను. డాడీ రాయుడు వాడెవడో చంటిగాడు లోకల్ అంట నన్ను ర్యాగింగ్ చేశాడు డాడీ. ఎవడాడు? కమిషనర్ కూతురని తెలుసుకోవడానికి వెనకాల పడ్డాడు. ఎవడాడు? ఎలా ఉంటాడు చూడ్డానికి? బానే ఉంటాడు కానీ చెప్పు తీసుకొడతా బాగా ఉంటాడని ఎందుకే మరి వాడి మీద కంప్లైంట్ ఇస్తున్నావు? ఎంత ధైర్యం ఉంటే కమిషనర్ కూతురని కలపడతావు? కానిస్టేబుల్స్, వాడెవడో చంటిగాడంట, వాడు నా ముందు ఉంటాడు. ఇప్పుడే తీసుకొచ్చాను. మేమేంటి, మా తోకలేంటి, మా స్థాయి ఏంటి, నువ్వేంటి, నీ తోకేంటి? కమిషనర్ కూతురు తోక వెనకాల పడతావా నువ్వు? ఏ కమిషనర్ కూతుర్లకి తోకలు ఉండవా? వాళ్ళకి మొగుళ్ళు రారా? వాళ్ళకి పెళ్లిళ్ళు కావా? పట్టుకోండి వండి. ఏమన్నారా? సుచ్చి అన్న, నా కూతురు పేరు పలకడానికి నీకెంత ధైర్యం రా? ఏ నీ కూతురు పేరు పలకొద్దని రాజ్యాంగంలో రాసుందా? సుచ్చి సత్యనారాయణ కొడుకు సార్. నీ కొడుక? అవును సార్. నిజంగా నీ కొడుకుని తెలియక కొట్టేసి మనమేంటి, మన తోకలేంటి, అంత పెద్ద తోకను ప్రేమించుడేంది? నాది కూడా తోకే కదా నాన్న. సత్యనారాయణ తీసుకెళ్ళు. చిన్న పిల్లాడు, వాడికి ఏమీ తెలీదు. అమ్మాయి, డాడీ డాడీ ఆ చంటిగాడికి వార్నింగ్ ఇచ్చా, ఇంకా నీ జోలికి రాడు. ఓకేనా? హ్యాపీగా రిలాక్స్ అవ్వు. థ్యాంక్ యూ డాడీ. ఓకే. ఏంటి అలా చూస్తున్నావు? సిగ్గేస్తుంది, దగ్గరికి రావద్దే ప్లీజ్. చంటి గుంతలో పట్టు గుండెనిగలా మూలుగులేంటే. డాడీ ఏంటే? నేను చంటిని మర్చిపోలేకపోతున్నాను డాడీ. ఎందుకు? చంటి నేను పెళ్లి చేసుకోవాలి. ఏయ్! నీకోసం నేను పెద్ద పెద్ద సంబంధాలు చూస్తుంటే నువ్వు ఆ లోకల్ చంటిగాడు తోక వెనకాల పడతావా? ఆఫ్టర్ ఆల్ వాళ్ళ నాన్న హెడ్ కానిస్టేబుల్. అవన్నీ నాకు అనవసరం. ఐ వాంట్ చంటిగాడు తోక. నువ్వు అంత మాట అన్న తర్వాత చంటిగాడితో నాకు పెళ్లి. కానిస్టేబుల్స్, నా కూతురు ఏదో తిన్నదయ్యా. ఏం తిన్నది? మీ అమ్మాయి గారు మీది ముద్దాకు తిన్న సార్. ఏయ్, ఏంటది? మీది ముద్దాకు అంటే చచ్చిపోతారు సార్. మరి దీనికి విరిగిడేంటి? నాది ముద్దాకయ్యా సార్. ఏయ్! అంటే అదేంట్రా? ఆకు సార్, ఆకు, ఆకు. మనదేదో పెట్టు. ఈ అడవుల్లో ఏ ఆకు పేరేంటో కూడా తెలియదు. సార్ ఇక నాది ముద్దాకేసిన తర్వాత బతకదా సార్? అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. ఆ చంటిగాడు చుట్టుపక్కల రాకూడదు. మీరందరూ బయటకు వెళ్ళి సెక్యూరిటీకి జాబ్ చేయండి. వెళ్ళి పండి. ఏయ్, నీకు నేను చూపించిన తోకతోనే పెళ్లి, అర్థమైందా? చెంపలు రాలిపోతున్నాయి, తోక కూడా కట్టేస్తా. ఏమి రాలిపోయి చంటిగాడు తోక. చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే. నన్ను వదిలేసి వెళ్ళిపోతావా?
ఏయ్, ఐ లవ్ యూ రా. లాగండి, లాగండి. నీ మొక్కం చూసి ఊరుకున్నా వాడికి కమిషనర్ తోక కావాల్సి వచ్చింది. తీసుకెళ్ళండి. నువ్వు పద. అంత పెద్ద తోక వద్దురా. నాకు కావాలి నాన్న. DSP! ఏమైంది? వాట్ హ్యాపెన్? రెండు తోకలు ప్రేమించుకోవడం తప్ప, కాదు, రెండు తోకలు ఇష్టపడడం తప్ప, కానే కాదు. రెండు తోకలు కలవడం తప్ప. ఎవరన్నారు? చూడండి సార్, ఆ కమిషనర్ మమ్మల్ని మనుషులతో కొట్టించి మా ఇద్దరిని విడగొట్టాలని చూశారు సార్. కమిషనర్ ఏమైంది ఇక్కడ? సార్, చిన్న పిల్ల ఏదో తోక చూసి అట్రాక్షన్ అయ్యింది అంతే. అందులో ప్రేమ గిమ ఏం లేదు. అరే నా తోకతోనే నేను మండిపోతుంటే ఈ తోకలు కూడా ఏంటి? మీరిద్దరు మేజర్ తోకలే కదా. రండి, ఇట్లా రండి, నిలబడండి. మీ పెళ్లి నేను చేస్తాను. థ్యాంక్ యూ సార్. మీ తోకలు తీసుకురండి. అడ్డం వస్తే ఎవరైనా తాడో పేడో తెలిసేరో. రోజా గారు చాలా ఫన్నీగా ఉంది. ఫైనల్ గా పెళ్లి చేయటం, ఆ డాన్స్లు అన్ని కూడా చూడటానికి కన్నుల పండుగగా ఉంది. వెరీ నైస్. మాస్టర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఓపికతో మీరు మేకప్ వేసుకున్నారు చూసారా, సో దానికి ఫస్ట్ 10 మార్క్స్. సో టోటల్గా పంచెస్ కానీ అండ్ మీ గెటప్స్ కానీ చాలా బాగా అనిపించింది. సూపర్. ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎప్పుడైనా అలిసిపోతే మీకు కావాల్సింది ఇంకా అలిసిపోతే కావాల్సింది గ్రీన్ టీ. ఎంటర్టైన్మెంట్ కావాలంటే అడగండి చంటి. చంటి ఏం చెప్పావురా? నాకు హార్ట్ అటాక్ వస్తుందండి. చంటి గారు, ఏంటి? మా ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చింది సార్. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. ఆవిడ ప్రెగ్నెంట్ గా సార్, హార్ట్ అటాక్ వచ్చింది. ఊరికవే హార్ట్ లేని దానికి హార్ట్ అటాక్ వచ్చిందని ఏమన్నా వస్తాడు? ఈ ప్రపంచంలో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిందని ఒక్క స్త్రీ రికార్డ్ లో కూడా లేదు. కంగ్రాచులేషన్. కూర్చోండి సార్, మీరు కూడా కూర్చోండి. అబ్బా అబ్బా, ఎందుకు సార్ ఆ అద్దాన్ని అలా తీసేశారు? అద్దంలో మీ ఆవిడ కనబడుతుంది సార్, చిలకుంది. 50,000 వచ్చింది కదా, ఆ నక్లీస్ కూడా ఇవి అమ్మేసాడు, అప్పు తీర్చేస్తాను. మరి ఇంకా 50,000 ఎక్కడి నుంచి తేవాలి? పక్కనే నాటకాలు నటరాజు ఉన్నాడా, వాడిని అడగండి. సార్ సార్ సార్, ఎవరు మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇంట్లో మీ పేరెంట్స్ లేరా? వాళ్ళు ఎప్పుడో సచ్చారు. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. 1,00,000 రూపాయలు కావాలండి. 1,00,000 అంటే ఏమిటి? మొదటిగా 1 పెట్టి తరువాత 0 పెట్టి పద ఎందుకు? 1,00,000 పెట్టి 0 పెట్టి ఆడ 5 సున్నాలు పెట్టేసరికి 5 రోజులు అయ్యేటట్టుంది. ప్లీజ్ సార్, డబ్బులు ఇవ్వండి సార్. ఇదిగో వందకి ఎంత లాగాడంటే వీడు. తెల్లని చీర జరుతున్న దిసందే వేళ. పని మనిషి ఏవే, అయ్యగారు! అయ్యగారు! ఎవరు వచ్చారో చూడు. అయ్యగారు! నేను కాకుండా ఇంకొక పని మనిషిని తీసుకొచ్చారు. ఏమండి, ఆఫీస్ కి తీసుకెళ్తారా? ఏంటి వర్ష, నేను ప్రేమించిందే చీరలో చూసి నువ్వేంటి ఆఫీస్ కి ఈ డ్రెస్ వేసుకుని వెళ్ళడం ఏంటి? ఈ డ్రెస్ తీసుకెళ్తే ప్రాబ్లం ఏముందండి? నేను సినిమా ఇంట్లో చూద్దాం అనుకుంటున్నాను, నువ్వు ఓటీటీ లేసి ఊరంతా చూపిస్తున్నావు వర్ష.
రే అల్లుడు, మగవాడు చెప్పినట్లు పెళ్ళాం వినాలి కదా. వినాలి. అది నా మాట ఇంటలేదు. మీ అత్తని బయటకు వెళ్ళరా. అత్తయ్య అమ్మా నువ్వు ఇలా ఉంటే నేను తల ఎలా ఎత్తుకోవాలమ్మా రోడ్డు మీద? మరి నువ్వు ఇలా ఉంటే నేనెలా తలెత్తుకోవాలమ్మా? చంద్రుల్లో ఉండే గుండెలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా? ఈ రోజు నా లిల్లీ పెళ్లి, అందువల్లే కాట్లు పంచానికి వచ్చిన. థ్యాంక్ యూ. ఏమైంది పృథ్వీ, ఏడుస్తున్నావు? ఊళ్ళో ఎవడెవడికో పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. ఊరు పుట్టక ముందు నువ్వు పుట్టావు, నీకు అవలేదు కదా ఇంకా. అసలు ఏం మాట్లాడుతున్నావు? ప్రభాస్ గారు ఏమన్నారు? సీనియర్స్ తర్వాత మేము అని. ఆయన సీనియర్స్ తర్వాతే మేము అన్నాడు, ముసలోళ్ళ తర్వాత అల్లా. నువ్వు వస్తావంటే నేను వద్దంటాన సినిమాకి హీరోయిన్ గా నన్ను ఫస్ట్ అడిగారు తెలుసా? నువ్వేం వస్తానని ఉంటావు, ఒళ్ళో వద్దని ఉంటారు. టూ రోజెస్ బ్యూటీ పార్లర్ నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను రష్మి. బేసిక్ గా మన పార్లర్ లో అందంగా లేని అమ్మాయిలు ఫేషియల్ చేయించుకోవాలి అనుకో 10,000 తీసుకుంటాం. అదే అందంగా అమ్మాయిలు చేస్తున్నారు అనుకో జస్ట్ 1,000 రూపాయలు తీసుకుంటాం. అంటే నాకు 1,000 రూపాయలేనా? నీకు 10,000 రా, 1,000 రూపాయలు అమ్మాయిలు చూడు. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. మా పార్లర్ నా 2 రోజెస్ పిలుస్తాను. 2 రోజెస్ ప్లీజ్ వెల్కమ్. రోజు నెంబర్ 1 ఎప్పుడు చాలా ఫ్రెష్ గా ఉంటది. రోజు నెంబర్ 2 ఎప్పుడెప్పుడో ఫ్రెష్ గా ఉండేది, ఇప్పుడు వాడిపోయింది. బాబు ఎక్స్క్యూజ్ మీ రా. ఎస్ సార్. 2 ప్లేట్లు చికెన్ నూడిల్స్ తీసిరా. సార్ నాకు పెడిక్యూర్, మ్యానిక్యూర్, డీటాన్, ఫేషియల్, హెయిర్ స్పా, బాడీ స్పా అన్ని స్పాలు కావాలి సార్. యా శాంతి. పాపం దడుచుకున్నట్టున్నాడు. ఇప్పుడు చెప్పిన ఏమో చేస్తా అయితే ఎన్నొద్దు సార్, జస్ట్ కటింగ్ చాలు నాకు అంతే. కటింగ్ కూడా ఇచ్చేస్తా. అయితే జస్ట్ 3 కత్తలు చాలు అంతే. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.